రాబోయే విద్యా సంవత్సరంలో మీ పిల్లలందరినీ మన ప్రభుత్వ పాఠశాలలో చేర్పించి మీ పిల్లల బంగారు భవిష్యత్తు కొరకు బాటలు వేయాలని చెప్పి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాము. ప్రభుత్వం కల్పించేటువంటి అన్ని సౌకర్యాలు పథకాలు ఉపయోగించుకొని మీ పిల్లలను బాగా చదివించుకొని ఉన్నతిలోకి తీసుకురావాలని చెప్పి ఈ సందర్భంగా తల్లిదండ్రులందరికీ విజ్ఞప్తి చేస్తున్నాము. ఈ సంవత్సరము మన పాఠశాల తరఫున 7 మంది గురుకుల పాఠశాల పరీక్ష రాసి 7 మంది కూడా పీజీ సాధించారు. వాళ్ళందరికీ మన పాఠశాల తరఫున అభినందనలు తెలియజేస్తున్నాము. లింగారెడ్డి కాలనీ గ్రామంలోని తల్లిదండ్రులందరికీ విజ్ఞప్తి, రాబోయే విద్యా సంవత్సరంలో పిల్లలందరినీ ప్రభుత్వ పాఠశాలలో చేర్పించి ప్రభుత్వం కల్పించేటువంటి అన్ని సౌకర్యాలు పొందుకొని మీ పిల్లల బంగారు భవిష్యత్తు కొరకు మన లింగారెడ్డి కాలనీ ప్రభుత్వ పాఠశాలలోనే చేర్పించవలసిందిగా తల్లిదండ్రులందరికీ విజ్ఞప్తి చేస్తున్నాము. ఈ సంవత్సరము గురుకుల పాఠశాల పరీక్ష రాసి 7 మంది విద్యార్థులు సీట్లు పొందినారు. వాళ్ళందరికీ మనందరి తరపున అభినందనలు తెలియజేస్తున్నాము. మీ పిల్లల బంగారు భవిష్యత్తు కొరకు పిల్లలందరినీ ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాము. అందరికీ మా ప్రభుత్వ పాఠశాల తరఫున విజ్ఞప్తి, రాబోయే విద్యా సంవత్సరంలో మీ పిల్లలందరినీ మా ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించి మీ పిల్లల బంగారు భవిష్యత్తు కొరకు బాటలు వేయాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాము. ప్రభుత్వము పిల్లలకు మంచి సౌకర్యాలను కల్పిస్తుంది, తల్లికి వందనము డబ్బులు కూడా ఇస్తుంది. కాబట్టి ఎలాంటి లోటు లేకుండా మీ పిల్లల్ని బాగా చదివించుకోవడానికి మన ప్రభుత్వ పాఠశాలల్లో పిల్లల్ని చేర్పించవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాము. ఈ సంవత్సరము గురుకుల పాఠశాల పరీక్ష రాసిన 7 మందికి కూడా సీట్లు వచ్చినాయి. అందరికీ మనందరి తరఫున అభినందనలు తెలియజేస్తూ ఈ పిల్లలందరినీ రాబోయే విద్యా సంవత్సరంలో మన ప్రభుత్వ పాఠశాలలో చేర్పించవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాము. లింగారెడ్డి కాలనీ గ్రామంలోని మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల తల్లిదండ్రులకు విజ్ఞప్తి, మీ పిల్లలను రాబోయే విద్యా సంవత్సరంలో మన ప్రభుత్వ పాఠశాలలో చేర్పించి మీ పిల్లల బంగారు భవిష్యత్తుకు బాటలు వేయాలని చెప్పి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాము. మన పాఠశాలలో చదివినటువంటి ఈ సంవత్సరము 7 మంది పిల్లలు గురుకుల పాఠశాలలో సీట్లు సాధించారు. వాళ్ళందరికీ ప్రత్యేక అభినందనలు తెలియజేస్తూ మీ పిల్లల బంగారు భవిష్యత్తు కొరకు రాబోయే విద్యా సంవత్సరంలో మన ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించి ప్రభుత్వం అందించేటువంటి అన్ని సౌకర్యాలు పొంది మీ పిల్లల బంగారు భవిష్యత్తు కొరకు బాటలు వేయాలని చెప్పి మన ప్రభుత్వ పాఠశాల తరఫున మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ మీ పిల్లలందరినీ ప్రభుత్వ పాఠశాలలో చేర్పించవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాము.